ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఘటనలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు బయటకు రావడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేగింది. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కటార్ సురేంద్ర నాయుడు పేర్లు ఈ వ్యవహారంలో వినిపించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఆ ఇద్దరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికార ప్రకటన విడుదల చేశారు. ఇటీవల అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొంతమంది నకిలీ మద్యం బాటిళ్లతో పట్టుబడ్డారు. విచారణలో ములకల చెరువులోనే ఒక పెద్ద నకిలీ మద్యం తయారీ కేంద్రం ఉందని తెలిసింది. అధికారులు 14 మందిని గుర్తించి వారిలో 10 మందిని అరెస్టు చేశారు. ఫేక్ లేబుల్స్, నకిలీ సీల్స్, వివిధ బ్రాండ్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి పేరు పైకొచ్చింది. అతనికి విజయవాడలో బార్ లైసెన్స్ ఉండగా నకిలీ మద్యం దందా కోసం ములకల చెరువుకు వచ్చి కార్యకలాపాలు సాగించినట్లు అధికారులు తెలిపారు. తనతో పాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 5గురిని ఈ దందాలో భాగస్వాములుగా నియమించినట్లు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారం తీవ్రమవ్వడంతో సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు సంబంధిత నేతలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. ఇక ఈ ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆయుధంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 3 మద్యం సీసాల్లో ఒకటి నకిలీదే అని అధికార పార్టీ నేతలే మద్యం దందాల వెనుక ఉన్నారని వైసీపీ విమర్శిస్తోంది. నకిలీ మద్యం వ్యవహారం ఏకంగా అధికార పార్టీ నేతల దాకా చేరడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. చంద్రబాబు తీసుకున్న చర్యలు పార్టీ ప్రతిష్టను కాపాడతాయా, లేక వైసీపీ ప్రచారానికి ఇది కొత్త బలం ఇస్తుందా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.